of Geography, Telangana and Andhra Pradesh. So, next topic, Pariheli, Apaheli. Ravi Nicha, Ravi Ucha. Ravi Nicha, Ravi Ucha. Pariheli, Apaheli. మరి పరిహేలి అపేలి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటున్నామంటే మనం భూ పరిభ్రమణం అంటున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటున్నాం. మరి భూ పరిభ్రమణానికి పట్టు సమయము 365 1/4 రోజులు లేదా 365 రోజుల 6 గంటల 10 నిమిషాలు. ఇవి భూభ్రమణానికి పట్టు సమయం. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుచున్నప్పుడు సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం అనేది మారుతుంది. అంటే భూమికి సూర్యునికి మధ్య సగటు దూరం ఎంత అని చెప్పాం? 149.5 మిలియన్ల కిలోమీటర్లు అని చెప్పాం. ఈ దూరం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. మరి ఈ దూరం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. మరి ఆ దూరాన్నే మనం ఇక్కడ ఏమని చెప్తున్నామో చూద్దాం. సో సూర్యునికి భూమికి దూరం తక్కువగా ఉంటే 147 మిలియన్ల కిలోమీటర్లు మాత్రమే ఉంటే దాన్ని పరిహేలి అంటారు. పరిహేలి. భూమికి సూర్యునికి 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఇది సగటు దూరం. ఇంతకంటే తక్కువగా అంటే 147 మిలియన్ల కిలోమీటర్లు ఉంటే దాన్నే పరిహేలి అంటాం. పరిహేలి ఏ రోజు ఏర్పడుతుంది అంటే జనవరి 3న ఏర్పడుతుంది. జనవరి 3 తేదీన పరిహేలి ఏర్పడుతుంది. మరి 147 మిలియన్ల కంటే ఎక్కువగా అంటే 149.5 మిలియన్ల కిలోమీటర్ల కంటే ఎక్కువగా అంటే ఎంత? 152 మిలియన్ల కిలోమీటర్లు ఉంటే దాన్ని అపహేలి అంటాం. అపహేలి ఏ రోజు ఏర్పడుతుంది? జూలై 4న ఏర్పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఎలా సూర్యునికి భూమికి దూరం తక్కువగా ఉంటే ఏమంటారు? పరిహేలి అంటారు. పరిహేలి ఏ రోజు ఏర్పడుతుంది? జనవరి 3న ఏర్పడుతుంది. మరి పరిహేలి రోజున భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత ఉంటుంది? 147 మిలియన్ల కిలోమీటర్లు ఉంటుంది. మరి 152 మిలియన్ల అపహేలి ఏ రోజు ఏర్పడుతుంది? జూలై 4న ఏర్పడుతుంది. మరి జూలై 4న అపహేలి ఏర్పడుతున్నప్పుడు భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? 152 మిలియన్ల కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. దాన్నే సూర్యునికి భూమికి దూరం ఎక్కువగా ఉంటే అపహేలి అంటారు. అపహేలి ఏ రోజు ఏర్పడుతుందంటే జూలై 4న. సో ఇదండి. మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.